కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ విరమించుకోవాలని వైసీపీ శ్రేణులు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉమ్మడి వైసీపీ నాయకులు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మెడికల్ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చామని, అందులో కొన్ని పూర్తిగా, మరికొన్ని 60% పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ పేరిట దోచుకోవడానికి ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెనుగొండలో ఉన్న అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్ మన హయాంలో మనం తెచ్చినామో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ ఈరోజు ఒక అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు. దాన్ని నిరసిస్తూ లేదు, ఇది కరెక్ట్ కాదు, మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, పబ్లిక్ సెక్టర్లే ఉండాలనేసి ఈరోజు మేము నిరసన తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజు తీసుకోలేకపోయినారు మీ ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అయిన క్లిష్టమైన పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ఇన్ని హాస్పిటల్ నిర్మాణం శ్రీకారం చుట్టారు. ముమ్మరంగా జరుగుతున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ జరుగుతుంటే గత సంవత్సరంలో 2024లో ఒక జియో ఇచ్చేసి ఈ ఒక పనిని నిలబెట్టినారు. అయితే లోకల్గా ఒక మంత్రి ఉంది సవితమ్మ, అబద్ధాల పుట్టి ఆమె వేరేక్కడ చూపించి ఇక్కడ నిర్మాణం జరగలేదని చెప్పింది. నేను ఆమెని సిక్కులేదా అని చెప్తే బాధతో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అనొచ్చా మంత్రివర్యలో అని అన్నింది. నేను ఈరోజు నిన్ను అడుగుతున్నాను, సవిత, ఈరోజు నువ్వు లోకల్ 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 అంటున్నావు, రైట్ అమ్మా? నాకు తెలిసిన లోకల్ నేను చెప్తా. ఒక ఆడబిడ్డ పుట్టి పెరిగి ఖచ్చితంగా మొగడింటికి పోవాలి. వాళ్ళ ఆయన ఎక్కడ? నువ్వు అక్కడ ఎందుకు పోలేదని నేను ప్రశ్నించిన. ఇక్కడ నీ లోకలత్వాన్ని ఎట్లా కాపాడుకున్నావంటే మీ నాన్న ఫోర్జరీ చేసి, నేను చెప్పలేదు, ఆమె ఎలక్షన్ అఫిడవిట్లో రాసింది, నాకు తెలియదండి, ఇది ఎలక్షన్ అఫిడవిట్లో ఆమెనే రాసింది. ఆమె నాయన ఫోర్జరీ సంతకం పెట్టి వాళ్ళ అమ్మ తన పైన కేసేసింది. అంటే నువ్వు ఇద్దరే పుట్టి పెరిగి మొగడింటికి పోకుండా ఇక్కడ ఉంటూ మీ అమ్మ నాన్న పైన కేసేసి, మీ తల్లి నీ పైన కేసేసి నువ్వు ఫోర్జరీ పెట్టినావు. అది నువ్వు లోకల్ అంటే ఆ లోకల్ అనే ఒక బిరుదుని తీసుకొని పోయి ప్రతి ఆడబిడ్డ కూడా మంటలో తగలబెడతాం, అది లోకల్ అంటే. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి, అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడ కూడా ఉత్తరాఖండ్లో ఒకసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. ఆ రోజు కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. సిగ్గు లేదా పదవి కొట్టుకుని ఎలాడుతున్నావు చంద్రబాబు నాయుడు? ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు, ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారం నీకు రావాలా, 1,00,000 కోట్ల దోపిడీ చేయాలా, అమరావతి అడ్డు పెట్టుకునే అబద్ధాలు చెప్పి